ప్లీజ్ యూజ్ ద ఇయర్ఫోన్స్. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. ఒక నిజాన్ని నిజంగా చూపెట్టడానికి ఇలా చేయడం జరిగింది. ప్లీజ్ ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. గంజాయి సిగరెట్ తాకండి రా, పోతారు. పంపించేసేయరా మరి తొందర. అలా కోపంతో వెళ్ళిన నేను మా నాన్నని డబ్బులు కావాలని అదిసి అడిగాను. ఏమైంది నాన్న? కాలేజ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు నాకు ఏం చేస్తావు కదా? 50,000 రూపాయలు కావాలి నాకు అంతే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి నాన్న? మొన్న పొలం అంతా లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏడుకెళ్ళి తేవాలి. నువ్వేం చేస్తావు కదా? నాకు నువ్వు ఎట్లా చేస్తావు కదా? అప్పుడప్పుడు కంపల్సరీ నాకు 50,000 రూపాయలు కావాలి అంతే. ఆగురా నాన్న, అది 50 పైసలు రా. మా నాన్న జేబులో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే మత్తులోకి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితాన్ని తలకిందులుగా చేసేసింది. నేను మత్తులో నుంచి లేచి ఇంటికి వెళ్ళగానే నేను ఊహించనిది జరిగింది. మా నాన్నని ఒక్కసారిగా ఆ స్థితిలో చూడగానే నా చుట్టూ అంత శూన్యమైపోయింది. అసలు నాకేం అర్థం కావటం లేదు. కానీ నాకు మాత్రం ఒకటి అర్థమవుతుంది, ఇక మా నాన్న నాతో ఉండలేడేమో అని. మా నాన్న చనిపోవడంతో నా జీవితం అంతా శూన్యమైపోయింది.
అడవిలో అడవిలో ఒక సింహం ఉంది. అలా మా నాన్నని పోగొట్టుకున్నా, నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఇది నా కథ. నా జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. ఒరే నాన్న, ఎగిరిపోయిన పక్షి, గతించిన కాలం, తరిగిపోయిన వయస్సు తిరిగి రావు. ఏ వయసులో చదివేది ఆ వయసులో ఎదవాల. మంచిగా చదివి ఉద్యోగం సాధించాలా. అందరికీ నలుగురికి ఆదర్శంగా నిలవాలి నాన్న. నువ్వు బాగా చదవాలి, మంచిగా ఎదగాలి. నాన్న నీకంటే ఏం కోరికలు లేవా? ఉన్నదిరా, నాకంటూ ఒక కోరిక ఉన్నది. ప్రతి ఒక్కరు ఎందుకు పుడుతున్నారో ఎందుకు చస్తున్నారో ఎవరికి తెలియదురా. కానీ నా కొడుకు అందరిలా చావకూడదు. నా కొడుకు అంటే దేశమంతటా తెలియాలిరా. దేశమంతటా తెలియాలంటే నీవు ఇండియన్ ఆర్మీలో చేరడమే నా కోరికరా. మరి నాన్న, నేను ఇండియన్ ఆర్మీలో చనిపోతే ఎట్లానే? అరే నాన్న, నా కొడుకు ఇండియన్ ఆర్మీలో చనిపోయాడంటే నేను అందరిలా బాధపడనురా. నా కొడుకు దేశ సేవలో అమరుడయ్యాడని గర్విస్తానురా. అరే నాన్న, నీవు చనిపోయాక ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నా గుండెలపై చేయి వేసుకొని గర్వంగా చెప్తావురా, కొడుకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడని గర్వంగా చెప్తావురా. అంతకు మించి నాకంటూ ఈ జన్మలో ఏమి కోరికలు లేవు నాన్న. నా జీవితం ఎట్లుండటో ఎట్లయిపోయినా, ఆఫ్టర్ ఆల్ దీనికోసం నా ఉన్న ఒక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా. ఆఫ్టర్ ఆల్ దీనికోసం మా నాన్నని చంపుకున్నా, దీనికోసం నా చదువుని చంపుకున్నా, దీనికోసం నా జీవితాన్నే చంపుకున్నా. ఇప్పుడు మా నాన్న లేకపోవచ్చు, కానీ మా నాన్న చెప్పిన మాటలు, ఆశయాలు నా గుండె నిండుగా ఉన్నాయి. నేను ఎలా అయినా ఇండియన్ ఆర్మీ సాధించాలి.
నాకున్నవి రెండు దారులు. ఒకటి నేను చావడం, లేదా ఇండియన్ ఆర్మీలో చేరడం. నేను చావను. మా నాన్న కోరిక నిలబెట్టుకోవాలి కాబట్టి నేను చావను. బ్రతికి సాధిస్తాను. శూన్యంలో కనిపించే ఓ గమ్యం, లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాటి బదులే చెప్పే నీ సమయం. ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా, ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా, ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా, ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. చరిత్రలన్నీ తిరగరాయి, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించి విశ్వముందిరా. నిష్కరించ నేడు నిర్ణయించుకోరా, న్యాయమేదో నిర్వచించరా. పడిపోయిను లేవలేక లేచినప్పుడే విజేత, ఓటమేక గెలుపు మార్గం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా, ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా. అరే నాన్న, ఈ రోజు నువ్వు ఆగిపోతే నువ్వు ఒక్కడి ఆగిపోయినట్టు కాదురా, నీతో పాటు మీ నాన్న కూడా ఆగిపోయినట్టే. లేవరా, లేచి పరిగెత్తు. నన్ని దాటి రాటుదేళ్ల గుండె దాటి చూపుతాము పొగరుతోటి మేము ఒక్కటి. కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది, మా మాటంటే మాటే మరి. ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా, ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా, ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా, ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. సిద్ధంగా చిక్కల్లో చేరిన స్నేహితులారి నీ కోసం. సాగిపోవో తీరా, అవితే మన తీరా, ధర్మం నిలువరా.
నా ఒక్కరి జీవితంలో జరిగేది కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుంది. ఓ యువత మేలుకోండి, దేశాన్ని ముందుకు నడిపేది యువకులే. మత్తుపాతాలకు బానిసలై తల్లిదండ్రుల మాట వినకుండా తమ కుటుంబాలను నాశనం చేసుకున్న దేవుళ్ళంటి వారెందరో మన చుట్టుపక్కల ఎందరో ఉన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మత్తు, మందు, డ్రగ్స్, గంజాయి మానేస్తే, యువత చక్కటి మార్గంలో నడిస్తే ఈ కుటుంబం, గ్రామం బాగుపడుతుంది. ఓ యువత మేలుకో, చెడు మార్గం మానుకో, లక్ష్యాన్ని నిర్ణయించుకో, లక్ష్య సాధనలో సఫలుడై నలుగురికి ఆదర్శంగా నిలబడు.